హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. నేను ఈరోజు రాఖీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసాను అనమాట. అంటే అన్నయ్య బ్యాంక్కి వెళ్తారు, సో తనకి వెళ్ళేసి ఇచ్చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాను ఎర్లీ మార్నింగ్ లేచి. సో అంటే స్టార్ట్ అయిపోతున్నాను. తనకి ఇచ్చేసి రావడమే. తను మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ పాపతో కట్టించుకుంటా ఉన్నారు. అంటే మళ్ళీ నాకు వెళ్ళడానికి పాసిబిలిటీ అవ్వదు అనమాట ఆ టైంలో. అందుకోసం అని చెప్పేసి నేను వెళ్ళి ఇద్దామని చెప్పేసి రెడీ అయిపోయాను ఎర్లీ మార్నింగే. ఈరోజు అంతా ఫుల్ సందడిగా గడిచిపోతుంది. మాకు తెలియకుండానే టైం అయిపోతుంది. ఎన్నో మెమరీస్, హ్యాపీనెస్ మూమెంట్స్ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాబ్కి వెళ్తున్నానండి. అంటే మా వారు పిల్లలు ఇంకా లేవలేదనమాట. ఎర్లీ మార్నింగ్ వాళ్ళని లేపడం ఎందుకు, టైం అంటే రెస్ట్ తీసుకుంటారు కదా. సో వాళ్ళందరూ రెడీ అయ్యి వెళ్ళొచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఒక్కదాన్ని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. క్యాబ్ వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతున్నాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. రాఖీ కట్టేశాను. అన్నయ్యకి లేట్ అయిపోతుంది బ్యాంకుకి వెళ్ళడానికి. సో ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను. వీడియో తీయడానికి పాసిబిలిటీ అవ్వాలి. ఇప్పుడు వేరే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా. సో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా వదిన అనుష వదిన అనమాట. ఇక్కడ రాఖీ సెలబ్రేషన్ చేస్తున్నాము. అన్నయ్య సో వ్యూవర్స్ అందరూ విష్ చేయండి మాకు. అండ్ మా అన్నయ్య కూడా చాలా సపోర్ట్ చేస్తారు, ఫుల్ హంగామా చేస్తారనమాట. మస్తు రచ్చ చేస్తాం కలిస్తే. వ్యూవర్స్ అందరికి కూడా రాఖీ శుభాకాంక్షలు. అందరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. దేశీ పాప ఇచ్చుడు. షేర్, లైక్, సబ్స్క్రైబ్ శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ చూడండి. రోజు ఆనంద్. హాయ్, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. హైదరాబాద్ లో చాలా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయండి. ఒకవైపు ట్రాఫిక్ జామ్ ఉంటే ఇంకో వైపు మొత్తం ఫ్రీ. పాప అక్కడ అంత వాళ్ళు వెయిటింగ్, ఇప్పటికే లేట్ అయింది పాపం. అక్కడ హారికతో ఎవరికైనా ఇచ్చి నువ్వు ఇట్లా మరి హెల్ప్ చేయడానికి. నేను అదే అంటున్నా. ఇట్లా అట్లా పట్టుకొని ఒక ఫోటో దిగు. నేను సైడ్ చేస్తా. ఇట్లా పట్టుకో. ఫోటో ఇట్లా పట్టుకో. చెప్తా దాంట్లో ఫోటో మోడ్ ఉంటుంది. నువ్వు తీసేసాయి.
దీంట్లోనే ఫోటో కొట్టేనా? అదే పెట్టు. వద్దు వద్దు చాలు జస్ట్ వద్దు వద్దు. చిట్టి తల్లి ప్లీజ్. ఓకే ఫాస్ట్ గా జస్ట్ పాప. ఇద్దరికి కలిపి ఒకేసారి తీసుకుంటారులే నాన్న. బ్లెస్సింగ్స్ కదా. చిన్న బిడ్డ అంటే కొంచెం హెల్ప్ చేయరా? పింక్ పెట్టు. పింక్ కాదు. డాగ్ పెంచుకున్న మీరే అట్లా అంటారు. 14 సంవత్సరాలు ఏ రోజు పోలే అడగండి. వాకింగ్ కూడా తీసుకోపోవా? తీసుకోపోతున్నాయి కదా, అట్లా అయింది. ఏమైంది? ఏదో నా అయిపోయింది. చేతిలోనే కదా బయట కుక్కలు వచ్చి కలిసింది. ఓకే. అస్సలు పోలే. ఒక్కసారి కలిసింది కథ. 14 years లో ఏ రోజు కూడా పోలే నేను. దాని హెయిర్ బ్యాండ్ అవుతున్నాను. హెయిర్ బ్యాండ్ సార్ ఇంకొంచెం అంటే కొంచెం జరగవా? కొంచెం జరగరా? జస్ట్ ఇటు చూపెట్టు. వేది అట్లా పెట్టు. అట్లా పెట్టు. అట్లా పెట్టు. పట్టుకో. జస్ట్ కొంచెం కింది పట్టుకో. నీ ఫేస్ కవర్ అయితే. స్మైల్ ప్లీజ్. కేక్ టాబ్లెట్ స్వీట్ పెట్టు. ఎన్ని తింటా పొద్దు నుంచి నువ్వు? చిన్నవి పెట్టు. మరి ఉంది నువ్వు సగం నీకు సగం పెడుతుంది, నువ్వు చెల్లికి సగం. తిను బాగా దగ్గుగానే నైట్ అంతా. మీరా దండం పెట్టు. దండం పెట్టు అంతే. తెచ్చుకుంటా మళ్ళీ మా వదిన వాళ్ళు మర్దళ్ళు వాళ్ళంతా 2 o'clock నుంచి వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి మేము వచ్చిన తర్వాత కాల్ చేస్తే వచ్చారండి. మా మర్దళ్ళు వాళ్ళు ఇక్కడే నియర్ బై ఉంటారు వాళ్ళు. సో కాల్ చేయగానే వచ్చి రాఖీ కట్టేశారు. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ సాహితీ వచ్చి కట్టిపోయింది. మరి లాస్ట్ ఇయర్ కూడా వచ్చా కదా, అంతకు ముందు ఇయర్. బా ఒక ఫోటో ఇటు వస్తా. అది బంద్ చేసి బొట్టు పెట్టావా హారిక? ఇన్ని సంవత్సరాలు అవుతుంది.
ఏమో ఏమో మా తమ్ముడి పరిస్థితి ఏందో అర్థం కావట్లే ఆలోచిస్తుంటేనే. రామ్, ఈ వీడియో చూసినట్లయితే స్పందించాలి నువ్వు. రామ్, ఈ సీతకి ఏమీ రావు పనులు. దాంట్లో 9 o'clock సమత వస్తాను. ఈయన్నే ఇంత చేయండి. ఈమె వచ్చేసి మా చిన్న మర్దలండి, లీస్ట్ మర్దలు. మేము పోయిన తర్వాత కట్టించుకుంటాం. నేను వేదాను నా ఫోన్తో ఏం చేస్తున్నాను, వాడిని ఒకరిని తీసుకుపోతాను. బండి మీద నేను వేస్తాను. మళ్ళీ ఎంతమంది అంటే కష్టం. కొంచెం పెట్టాను. నేనే పట్టు వంగబెట్టి చేసినాక బ్లెస్సింగ్. నువ్వు కొంచెం పంపించావు కదా, హ్యాపీగా ముందు నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండాలి. కొంచెం పాట స్టార్ట్ చేయాలి. పాట పాడినాను. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అను. జస్ట్ అత్త ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అన్నాను. ఆర్టిస్ట్ చేయాలి. పొద్దున అన్నీ అవగానే నా టాటూ మంచిగా రావాలి. ఇది అమ్మాయి ఓకే ఓకే అన్నీ దగ్గర అవ్వదా. ఒక్కళ్ళు కూడా హార్ట్ పాట పాడట్లేదు. పార్టీసా అరే నవ్వురా. చేతిగాడు ఒకటైనా రెండైనా పడకపోయేది ఒకప్పుడు. హెల్త్ కాన్షియస్ అయిందా? మార్నింగ్ కిలోమీటర్లు నడుస్తారు. అవునా? చిన్నగా ఏ పని చేసిన నాకు కొంచెం చూడు మావన్నిటిని కవర్ చేసేది ఒక్కతే. ఒక్క నిమిషంలో వేదా లే ఫస్ట్ వీళ్ళు ఇద్దరు కట్టినాక నువ్వు కట్టుకో చెల్లెది కడుతుంది. జస్ట్ కట్టండి కట్టని ఓకే. జస్ట్ ఆల్రెడీ కట్టింది. ఓకే మళ్ళీ తీసుకుని పెట్టమ్మా తిప్పు పట్టుకోవాలా కట్టినాక పట్టుకుంటాడు. వదిలి ఇందాక జెస్సీ డ్రెస్ లౌకే డ్రెస్ మ్యాచింగ్ అయ్యేదిగా మంచిగా. నాకు అట్లనే ఉండరా. ఏం చేయక నిలబడు అంతే. బాగా ఆడిషి వస్తుంది. జై జై గణేష్ రాదా? ఏం రాదు. టీవీలో పెడతదంట ఒకటి మమ్మీ నీ ఫోటో వద్దా? కొంచెం ముందుకు వెళ్ళండి నాన్న. టీవీలో రావా? అది జరుగుతాయని మహర్షిగా
అందుకే అందరు నాపుకొని కూర్చున్నా ఎవరు అందరూ కట్టేసి అసలు షెడ్యూల్ అంతా ఈరోజు 1:30 1 తర్వాత అన్న దాని వల్లనే అంతా అసలు అందరికీ ఇబ్బంది పడ్డారు. ఈసారి అందరు మా ఇంటికి వచ్చే కట్టించుకో మరి ముహూర్తం వస్తుంది. అంతే అంతే అంతే. ఇప్పుడు సుంతక్క వాళ్ళ ఇంటికి పోయి అంతక్కతో సుంతక్కతో చేతిగాడు వచ్చి కట్టించుకున్నాం. చేతికాడికి పోలేను. వాడే వచ్చింది. అవునా? మా ఆడవిడ వాళ్ళకి మంచిగా ఏం రాకలేమో కానీ ఘోరమైంది ఈ రోజు అయితే. కొద్దిగా ఏం తిన్నారు? ఏంది ఏం తింటాడు? ఏం తింటాడు? అమ్మ ఏం తిన్నాం మేము? తినేసిండు. ఆయన కూడా అనుకుంటాలే లాస్ట్ కదా ఇది. ఇందు నువ్వులు ఇలా పక్కతోనే ఆయన కృష్ణ స్టేషన్తోని ముత్తగా ఉంటారు. లాస్ట్ టైం అనుకుంటా నాకు అప్పుడే ఫస్ట్ చేతి సెకండ్ వేణు ఉండేది. సెకండ్ హాఫ్ థాట్ వచ్చేది. లాస్ట్ టైం ఇక్కడ వచ్చేసి విజయ్ అన్నయ్య అండి, తిని పేరు విజయ్. అండ్ తిను ఎవ్రీ ఇయర్ మా ఇంటికే వచ్చి రాఖీ కట్టించుకొని దాని తర్వాతనే వేరే వెళ్తారనమాట. బట్ ఈ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం తన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేను రాఖీ కట్టేశాను అనమాట. ఎవ్రీ ఇయర్ మా ఇంటికే వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తారు. మాకు కొంచెం లేట్ అయిపోయింది, అంతా షఫ్లింగ్ అయిపోయింది మా షెడ్యూల్ అంతా కూడాను. అందుకోసమని నేనే వెళ్ళి రాఖీ కట్టాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి 9:30 అయింది అనుకుంటాను. ఆ టైంలో 9:30 10 అయిపోయింది. ఇంకా వెంకటన్నయ్య వాళ్ళు కూడా వెంకటన్నయ్య వాళ్ళు వచ్చారు, వెయిట్ చేస్తున్నారు మా ఇంట్లో. అన్నయ్య అండ్ మదన్నయ్య వాళ్ళు ఆన్ ది వే అనమాట. అంటే మాకు మొత్తం మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయిపోయింది. మేమంతా సెలబ్రేషన్స్ మావంతా కంప్లీట్ అయిపోయేసరికి. సో ఇక్కడ కొంచెం ఫన్నీ టాపిక్స్ అన్నీ నడిచాయండి, కొంచెం చిన్న చిన్న కామెంట్స్ చేసుకుంటూ ఉండే, అందుకోసమని వాయిస్ ఓవర్ ఇవ్వచ్చాను. జయ శ్రీమన్నారాయణ. చల్లగా ఉందమ్మా. అది ఒకటే వస్తాయి నాకు ఎక్కువ. ఆర్టిఫిషియల్ దిగించి ఉంటుంది, మనకు పూర్తి ఉండేది ఒకటే వాడు వస్తుంది. ఆర్టిఫిషియల్ ఉన్నవాడు ఇంత పొడుగు అంటే చల్లగా ఉండమంటే దాంట్లో ఏమేమి వస్తాయి? అన్నీ వస్తాయి. ఇట్లా వస్తుంది రింగ్ లైట్ పైన. రాఖీ 2 రోజుల ముందే రాఖీ కట్టుకున్నాం అంతేనవా? రాఖీ రోజే కట్టదు, రాఖీ 2 రోజుల ముందే కట్టుకోవాలి. ఏంటది? పట్టుకోండి. ఇక్కడ కడుతున్నట్టు, 2 చేతులతో కడుతున్నట్టు. ఒకసారి చూడు. కట్టేవా నువ్వు అన్నకి? నేను పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నారు మీరు, ఎప్పుడు చూసిన కారులోనే ఉంటున్నారు. మదర్నే కూడా అటు పోయి వచ్చినారు. నా చెల్ల నిన్న పాప మన మేనమావం చనిపోయింది. ఈ సంవత్సరం దీవెనాలకు బట్టలు లేదు. పొద్దుపోయింది మా ఆవిడ. ఇప్పుడు కూడా కళ్ళారా చూసుకోవడానికి లేదు, మనకి వచ్చింది. అన్నయ్యకి లేదు కదా. మీరైనా మా చెల్లెలు పొగుడుతూనే ఉన్నారు కదా, ప్రతి పొగుడుతున్నారు. మా రేణు కార్డు ఉంది, అన్నయ్య పోగొడుతుంది. బాగున్నారమ్మా? మరీ ఎక్కువ ప్రతి వీడియోలో పోగొడతాడు. అసలు పవన్ వాళ్ళు ఎవరు ఉండాలి మరి కన్ఫామ్ పోగొడతారు. ఉదయం వచ్చిన రాఖీ ఉదయం కట్టేసి నైట్ నిమ్మలం ఉండే అంత దగ్గర కట్టదు, కొంచెం దూరం హ్యాంగ్ అవుతుంది.
యాక్చువల్ గా రాఖీ మనకి ఇట్లా చూడండి. కృష్ణుడు సుభద్ర చెల్లి కదా. అమ్మాయి చూడరా. యాక్చువల్ వాళ్ళది ఎట్లా ఉంటుందంటే మార్వాడి కల్చర్ కదా. మగవాళ్ళకి చేతికి కడతారు, ఆడవాళ్ళకి బ్యాంగిల్ కడతారు. అయితే ఈసారి మేము బేగమ్మ గారు పోయి మొత్తం ఎత్తి కప్పులు తీసుకొచ్చాం. కప్పులు ఎవరైతే వస్తారో వాళ్ళకి మొక్కాల్సిందే. బాణని ఏ పాట పాడింది తెలుసా? ఆర్పించుకుంటూ చంద్రశేఖర అంటూ పాడింది. చూస్తారు అయిపోయిందా లేవచ్చా? మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. టన్ టన్. కూర్చోండి ప్లీజ్. లేదు మీరు కూడా కూర్చోండి. ఇప్పుడు మేము ఫోటోగ్రాఫర్ కాదు, ఫస్ట్ వేణు గారు కట్టండి. మీరు వాళ్ళ ఇంటికి వచ్చినా కాబట్టి మీరు కడితే బాగుంటుంది. ఫస్ట్ అట్లేం లేదు, నేను లాస్ట్ కట్టించుకోండి. క్లైమాక్స్ కట్టుకోండి. లేదు ఫస్ట్ వేణు గారు లాస్ట్ అని మా బావ. డేట్ మారిపోతుంది మళ్ళీ. అవును, ఓ డేట్ మారుతుంది. రండి. అయితే వరుసగా నేను కూడా వచ్చేస్తాను నెక్స్ట్. ఎంతమంది ఉంటే అంతమంది. అన్న చెల్లెలి అనుబంధం, నాకు అదే వచ్చి పాట. జన్మ జన్మల అనుబంధం. పాడి 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 చూసి 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 పాడి పాడి ఈ షార్ట్ వీడియోని వాళ్ళకి ఇవ్వాలి. శ్రీవారి వెంట శ్రీమతి పాపం వాళ్ళకి ఇచ్చేయండి. సైలెంట్ గేమ్స్. ఆమె అసలు ఇయ్యండి. మాకు వాళ్ళు ఏది కనిపించాలి. నేను ఇస్తా, పాస్వర్డ్ ఇస్తా. ఎందుకు ఆడికాడితే ఎందుకు లేదు? అన్నయ్యకే ఇస్తాం. ఉంది కానీ ఏం పెట్టట్లేదు షార్ట్స్. మా దాన్ని పెట్టట్లేదు. ఎంత కన్ఫ్యూజ్ అంటే అక్కడ కూడా అసలు నాకు తెలియదు. అంటే ఇది చూడాలి. ఉంది లాగిన్ వదిన గారు. ఇట్లాంటే చూడండి. అన్నీ ఉంటాయి. అన్ని ఉన్నాయి అన్నయ్య దగ్గర. పాడమ్మా. వదిన సాంగ్ అది ఆయన మొబైల్కి ఇస్తారు. అది నిండు నూరేళ్ళు ఐరారు తిరుగుతున్న అష్టేశ్వరులతోని ఇలా బాబాతోని ముత్తైదుగా జీవించాలి. అప్పుడేనా దగ్గర వెనుక లేదు వెనుక దగ్గర. నెక్స్ట్ ఉమ్మత్తా. నువ్వు షార్ట్ వీడియో తీరా, వాళ్ళకి ఇస్తుంది. ఇది వాళ్ళ దగ్గర సరిగ్గా వచ్చినా ఇది ఇచ్చేద్దామని లాగిన్ ఉంది కదా పాపం. అంటే కొంచెం షార్ట్ వీడియోస్ తీ నువ్వు. మీరు షార్ట్ వీడియో మీరు ఫోటో తీస్తున్నారుగా, ఈయన ఫోటో తీస్తున్నారు, షార్ట్ వీడియో తీ. అది కొంచెం మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, నేనే చేస్తున్నా. మరి ఎవరాడు జష్ గుడ్ మార్నింగ్. రేపు దుమ్మాగా, ఈరోజే డిసైడ్. అవునా? ఫిక్స్ అయ్యారా? నుంచి వాళ్ళు తిరుగుతున్నారు. నేను కూడా అంతే. దొమ్మ రేపు. అసలు మీరు పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పా నేను. అమ్మో. రాఖీ సినిమా ఎన్టీఆర్ లాగా ఎంతమంది కాపాడా. ఫైవ్ మినిట్స్ మమ్మీ డాడీ ఇంటికి వస్తారు. ఉమ్మా జరుగు. తింటారు మొత్తం. అమ్మో, అసలు వద్దు. ఇదిగో ఇక్కడ పెట్టారు చూడండి. ఇది
ఏదైనా పర్లేదు. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. మళ్ళీ అన్నయ్య పెట్టాలి కదా. హ్యాపీ రక్షాబంధన్. ఏం? జా దా ఇంకా. మీరు కూర్చోవాలి కంటిన్యూషన్ కూర్చోండి. ఏంటి ఆగు. అదే మీరు కూడా ఇప్పటిదాకా కట్టలేదు, ఇప్పుడే వచ్చారు మీరు కూడా. చాలా సేపు అయిపోయింది, మేము అవైలబుల్ గా లేము వాళ్ళకి పాపం. అవునా, ఇలా ఏంటో అందరం పని. పాపం వాళ్ళు ఎప్పుడో వచ్చారు. మాకు ఆ ఫీలింగ్ లేదు, పాపం పాపం 4 సార్లు 3 గంటలు హైదరాబాద్ అక్కడ స్టక్ అయిపోయినా. తార్నాక నుంచి ఇక్కడికి రావడానికి 3 hours పట్టింది. మస్తు వాడతారు కదా రీల్స్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. పిల్ల పాపంతోనే 5 వ్యక్తులతో డైలాగ్ రాలేదు. చందని 10 నిమిషాలు అమ్మ పెట్టిండు. ఇది ఆఫ్ చేస్తున్నాను సార్. అంటే మరి వాళ్ళ ఆవిడ రాకపోతే అందరు మనసులో తిట్టుకుంటారు. తనైతే ఇక్కడ సుప్రభాతం అవుతుంది మార్నింగ్ నుంచి. సలీం చెప్పాడు వర్షం ఫుల్ వస్తుంది మధ్యలో ఆగితే లేట్ అవుతుందని అట్లే చిన్నగా వచ్చాను సార్. అది నాగమని చెప్పా. పూర్తిగా అవ్వలేదా? నాకు స్వీట్ ఒక్కరోజు పొద్దుటి నుంచి అయితేనే ఉన్నాయి. జనరల్ గా పెళ్లి నోటేషన్ వేయడానికి తిరుగుతారు కదా, వాళ్ళకి నేను సజెషన్ ఇస్తాను, 2 ఫ్లాస్కులు పట్టుకుని వెళ్ళండి. టీ ఇచ్చారు, టీ ఫ్లాస్ దాంట్లో పోసుకొని టీకి టీ ఫ్లాస్, కాఫీ కాఫీ ఫ్లాస్. మంగళహారతి సరిగ్గా ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అసలు ఆమె ఎప్పుడు కట్టమన్నా కట్టదు. ఈ రోజు మాత్రం అసలు కట్ట గొడవ. కొంచెం అట్లా మధ్యలో కూర్చోకూడదు, దంపతుల మధ్యలో నేను కూర్చోకూడదు. ఒక్కటి చాలా బరువు బాధ్యతలు తెల్లారని. రండి అన్నయ్య, చందన్నయ్య, మగన్నయ్య ఇద్దరు ఒకేసారి కూర్చోండి. ఓకేనా? వీడియో తీయడానికి ఎవరున్నారు? లేకపోతే రండి. అసలు చిన్నప్పుడు రాఖీ అంటే అవే ఇదే కొనుక్కొస్తుంది మాకు, ఇదే తెమ్మంటారు. ఇవన్నీ ఎట్లాగో స్టైల్గా ఎట్లాగో ఉంటాయి కదా, అంటే ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ మా అక్కతో మాత్రం ఇదే కట్టించుకుంటాం. నెక్స్ట్ ఆ గల్లు పక్కన పెడతా వేస్ట్
మా మదర్కి తెలుసు అంటే మీరు ముందు నిన్నే చెప్తున్నారు. ఆ. చాలా మంది వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మా చూసుకున్నారా దానికి ముందు మీట్ అయ్యాం. నేను వాళ్ళు స్టార్ట్ చేయకముందు మీట్ అయ్యాం ఒకసారి. ఫస్ట్ టైం మనం మీట్ అయినా. ఫస్ట్ టైం మీట్ అయ్యాం. నేను వాళ్ళు యోధ మీట్ అవుతానేమో అనుకున్నాను యాక్చువల్గా. రేపు స్కూల్ ఉంది కదా, పొద్దున లేవాలి వాళ్ళు. అసలు ఎట్లా కలిసిపోయారంటే ఒక్కొక్కరు మామూలుగా కలిసిపోలేదు. పిల్లలు ఉన్నారుగా అసలు గోల గోల. సార్ ఇక్కడ దగ్గర తీసుకోండి నా చెల్లి మధు షార్ట్ వీడియో మధు తీస్తుంది. అక్కడ ఫోన్ లేదు. షార్ట్ వీడియో అది రేణు తీయండి గ్రీన్ కలర్. ఆయన ఫోటో తీస్తున్నారు, ఓన్లీ షార్ట్ వీడియో తీస్తున్నారు. నైస్, చాలా బాగుంది రాత్రి. మామ ఎట్లా వెళ్ళారు అంత రష్ లో? మొత్తం సంవత్సరం గుర్తలో కూడా ఒకసారి కూడా వెళ్ళలేదు రాఖీలకి. కాదా అజీజ్ ప్లాజాకి నడుచుకుంటానే వెళ్ళలేము లోపలికి. మేము అలా తీసుకెళ్తాం. పార్కింగ్ ఉంటుంది, కార్లో వెళ్ళి ఆటోలో వెళ్ళి ఆటోకి వెళ్తే లేకపోతే బండి తీసుకుపోయినా. 13 years లో ఒకసారి వెళ్ళి పెట్టింది. ఇది నీ ఫస్ట్ టైం ఇలా చూడటం, ఇలా కడతారని కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఇది మన నార్త్ ఇండియన్స్ ఇంపార్టెంట్ కదా. అది భయం కదా. వదిన హ్యాపీగా ఉంటేనే అన్నయ్య హ్యాపీగా ఉంటాడని. ఓకే. ఎంత గట్టిగా మీ అనుభవం. జ్యూస్ పారిపోతుంది మరి ఇది. షుగర్ సిరప్ ఉంటుంది లోపల. షుగర్ సిరప్. అట్లా అంటే అట్లా వీడియోలో వీడియో కోసం లేదండి. మా చెల్లె చాలా మంచిది. ఇప్పుడు మా చెల్లె గురించి మీకు చెప్పాలంటే అసలు లేదు నిజంగా మంచి చెప్పాలి వద్దా? చెప్పండి. బేగం బజార్కి వెళ్ళి రాఖీ చేయడం మామూలు విషయం మీకు చెప్పాలి. బొమ్మరిల్లు మూవీలో టెలిస్కోప్ కోసం దానికోసం పోయి సుల్తాన్ బజార్ లోపల బయటకు వస్తాడు. మొన్న మా పరిస్థితి అదే అయింది. సో ఈ స్వీట్ పేరు నాకు తెలియదండి. చిన్నదేమో అనుకుని దింపినది భాష అనుకుని లోపల చాలా వచ్చింది. చంద్రకళనా కాదు కాదు అది ఓపెన్ చేయకండి. కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంది. నాకు మొత్తం ఒకసారి నోట్లో పెట్టేసుకోవాలి మీరు. ఆగేది ఇట్ల నుంచి పడింది. చెప్పానా మీ జాగ్రత్త కోసం ఇంకొకటి ఏదైనా తీసుకోండి. వద్దు, ఇది చాలా జస్ట్ నీ రాఖీ ఏది? నాకు పెట్టలేదు, పెడుతుంది మీకు మర్చిపోయింది. స్వీట్ ఏది? అందరు ఏదో ఒక మిస్టేక్ ఆగు, నువ్వు కాలు మొక్కాలిగా. అది అప్పుడే కింద తాక్కుంది. ఆయన అక్షంత వేసేంతవరకు ఎవరు లేవకూడదు. అవును. పాట పాడు అమ్మ, పాడేనమ్మా. మమ్మీకి బాగా వచ్చు కదా. మానను ఆరాతి కార్తీక్ దీపం అయితే పర్లేదు. ఇప్పుడు అసలు ఘట్టం. వదిన కూడా ఇవ్వు. నమస్కారం ఏమైనా చేయాలా? అదే నేను వేసినా నువ్వు చేయొద్దు. అమ్మా శాస్త్రంగా ఆడవాళ్ళు చేయకూడదు. అట్లా ఏం చేయాలి? బాగా అయిపోయింది. ఎక్కడెక్కడ వేస్తావా ఏంటి? ఏంటి ఇష్టకార్యాతి అదే
ఆరోగ్యాలతో సకల సుఖాలతో అష్టైశ్వర్యాలతో అనుకున్నది అనుకున్నట్టుగా ఆ దేవుడు చక్కగా నీ నీడలాగా నీ వెంట ఉంటూ నీ కష్ట సుఖాలు అన్నిటినీ ఆయన తీసుకొని నేను సంతోషంగా ఉంచాలి. సుఖాలు కూడా ఇవ్వాలి. తల్లిరా ఇంకేమైనా మర్చిపోయా? అదనమాట అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మా చెల్లె ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. సో నేను మా చెల్లెని మమ్మల్ని ఎలా ఆదరించారో మా చెల్లెని కూడా అలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రాఖీ అనేది ఒక్క రోజుతో బంధం కాదండి, ఇది జన్మ జన్మల బంధంగా ఖచ్చితంగా ఉంటుంది. సో ఎందుకంటే మేము ఇంత ఇష్టంగా వెళ్ళి రాఖీ కట్టించుకుంది ఇన్ని సంవత్సరాలు ఎవరింట్లో లేదు. ఇదే సో దానికి అంత విలువ ఇచ్చాం మేము. సో అదనమాట కాబట్టి మా చెల్లెకి లైఫ్ లాంగ్ మేము తోడుగా ఉంటాము. అది మాత్రం మాటిస్తున్నాను, ఎప్పటికీ ఉంటుంది మాట. కావాలంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఓ గిఫ్ట్ ఉంది కదా, గిఫ్ట్ ఏంటో ఇవ్వాలి ఇస్తే అంత వీడియో తెలిసిపోతుంది. 2 days ఫోన్ చేశారు ఇంటికి వచ్చి రాఖీ కడతామన్నా కూడా అయినా కూడా అమ్మ వాళ్ళు కోపం వస్తుంది ఇప్పుడు అలా చెప్తావేంటి? ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నారు అన్నయ్య పాపం 3 రోజుల నుండి ఫోన్ చేస్తున్నారు. అన్నాడు ఫస్ట్ అసలు కాలు కింద పెట్టలేదు, తర్వాత బలవంతంగా తీసుకొచ్చి రారా ఏం కాదు అది అని చెప్తే వచ్చింది. ఎప్పుడు లాస్ట్ లో ఇంకా తీసుకొచ్చిన తర్వాత అసలు వదలట్లే. పోయేటప్పుడు కూడా బాయ్ చెప్తుంటే అన్నాన్ని చూసి అరుస్తుండు, అన్నని పోతుందని. చాలా అసలు ఇవాళ ఎట్లా జరిగిందో నాకు తెలియలేదు. ఇట్లా ప్లానింగ్ అసలు ఎంత ఇదైందంటే అందరికి డిస్టర్బెన్స్ ఎక్కడైందంటే 1:30 ముహూర్తం వల్ల డిస్టర్బెన్స్ వీళ్ళు యాక్చువల్లీ నైటే వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ తమ్ముడు కట్టేసి వాళ్ళు ఖమ్మంలో రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చిన తర్వాత మేము రైలు మధు వాళ్ళకి ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ ముగ్గురు మా బావ వాళ్ళకి కట్టేసి నేను ఆయనకి వచ్చేసి కొంచెం టైం స్పెండ్ చేసి నైట్ ఇటు వెళ్ళిపోవాలి. ఇది యాక్చువల్లీ ప్లాన్. ముందు వెనక్కి ఉంది. బిజీగా అన్నయ్య మరుగనే మత పాపం జర్నీయే ఇయ్యాడి దాకా జర్నీయే. ఏంటా స్వెట్? నాన్న కొద్దిసేపు ఏసీలోకి వెళ్ళండి నాన్న, ఆన్ చేశాను. లోపల రూమ్ లో కంటే అక్కడ కూర్చున్నారు కదా. ఇప్పుడు కాదు, వెయిట్ 5 minutes. స్కూల్కి వెళ్ళావా? నీకేమైనా డౌటా వెళ్తానా? 5 days ఇద్దరు బాబులు కదా. ఫోటో దిగావా డ్రెస్ మీద? ఒకసారి ఫోటోస్ ఇక్కడ. వాడు గిఫ్ట్ ఇచ్చేదాకా వదిలిపెట్టింది. నీ ఇష్టం, నీ అయితే 2 రోజులు ఇస్తా అన్నది కన్ఫర్మ్. వాడి మీద నమ్మకం లేదు, నీ ఇష్టం మరి. నాకు ఎక్కువ రావాలనుకున్నా, నీకు ఎక్కువ. జనరల్ అంతే. వద్దులే అంటే కొంచెం ఇటు తిరుగు. తినోరా వంతులు దానికి మన ఫ్రెండ్ ఇక పట్టేసింది. లేదు ఒకసారి వచ్చినప్పుడు చూస్తే ఇంకా ఇప్పుడు అయిపోయింది. లాస్ట్ అయిపోయింది తర్వాత వెంకట్ జరుగు వెనక్కిరా. గిఫ్ట్ అయితే ఇవ్వాలి. ఎల్లో చైన్ ఇస్తావా? మొక్కలు
వాడే పెద్దోళ్ళమ్మ, మనందరికంటే వాడే పెద్దోళ్ళు. ఇందాక వాడు ఏదో చెప్పిన అన్ని కాపీ పేస్ట్. మనసులో ఉండండి ఏమనుకుంటున్నావు అవన్నీ జరగాలి. ఒక 100 ఫ్లాట్లు రేపటికల్లా అది వేడి గారికి ఇదిగా చెల్లి సపరేట్ కావాలి. యూట్యూబ్ ఛానల్ వేరే టార్గెట్ ఇచ్చాం. 10 ఛానల్ పెట్టుకోండి, మంచిగా నడవాలి. 10 ఛానల్కి గోల్డెన్ బటన్స్ రావాలి. అవును అర్థమైంది. అదే 3 రోజుల నుంచి మా చెల్లెకి అనిపించట్లేదు వీడియోలో. నేనే నిన్న అన్నా రేణుకాతోని మిస్సింగ్ కేసు పెడదాం రేణుకా. మనం షాపింగ్ కి వెళ్దాం నీకు మంచి చెప్తావే ఎందుకే నువ్వు అప్పుడు వీడియోలు తెలిసిపోద్దు. నెక్స్ట్ వీడియో మళ్ళీ వీళ్ళ ఛానల్ లో వస్తుంది. చూడండి మీరు స్పెషల్ వీడియో అన్నమాట అది. చూడండి ఇంకో బ్లాగ్ తప్పకుండా చూడండి. 2 days తర్వాత. 2 days తర్వాత చూడండి ఏమొస్తాయి. తాగి కట్టేది మాగేది. చందు గారు మీరు కూడా పక్కన నిలబడరా? దింపండి. నిలువుగా కళ్ళు మూసుకుంటది. ఇప్పుడు అలా నా 2 సార్లు ఏది ఫోటో కెమెరా వాళ్ళు ఎక్కువ అసలు నువ్వు ఎందుకు చెప్పు, నువ్వు జరుగు. వాళ్ళు ఇస్తున్నది కదా నీకేం పడక. ఇందాక రమ్మన్నారు. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు మీ దాంట్లో ఈ పెట్టమంటారు. ముగ్గురు ఆడబిడ్డలు మీ ముగ్గురు దాంట్లో ఉన్నారు కదా, ఇలా మీకు ఇట్లా గిఫ్ట్ తీసుకుంటారు నువ్వు అని పెట్టు. ఏమో పెట్టు బాగుంటది సదా తమ్లైన్ బాగుంటది క్యూట్ గా ఆడబిడ్డలకి బాగుంటది. రాఖీలు మీరు కొంచెం ప్లేస్ ఉంచుకోండి, ఇంకా బిర్యానీ ఉంది. అసలు లేని సమస్య లేదు. ఈ రాఖీ స్వప్న పంపించింది. సో హ్యాపీ రక్షాబంధన్ డే స్వప్న. నేను చూపించాను, చేతి గట్టిగా చూపించాను. స్వప్న పంపించింది రాఖీ. అది కొంచెం పైకి పెట్టాలి. ఇక్కడ ప్లేస్ లేదు. మీకు ఎక్కువైనాయా? లేదు నీకు ఇష్టం కదమ్మా, నేను తింటా, మీరు తినండి. నువ్వు తిను నాకు ఎక్కువైపోయింది డైట్. బ్యాంకులు కట్టారు కదా, అది ఎలా ఉందంటే అది ఏమంటారు దాన్ని? నాకు కూడా ఏదో గుర్తొచ్చింది. తాళాలు గుర్తి లాగా. ఇక్కడ కొట్లో పెట్టుకున్నాను. ఆ హుక్ ఉంటది. అన్నయ్య చాలు, మీరు తినండి, మీరు తినండి. ఇగో దానికోసం సినిమా గొడవ. ఇది అనుష ఇచ్చిపోయిన రాఖీ, సంతు వాళ్ళ వైఫ్. నిన్న బాగుంది అది కూడా లాస్ట్ టైం. టీచర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఫంక్షన్ లో పెట్టుకున్నాను కనబడ్డాను. ఆ గుంటూరు విజయాలు ఉంటాయండి, రోజుకి వెరైటీ. మా సిస్టర్ ఇది యుఎస్ నుంచి మా సిస్టర్ పంపించింది. కాదు మనం ఒక హోటల్కి వెళ్ళి గుంటూరులో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ డే. ఎవరైతే యూట్యూబ్లో విష్ చేసిన సిస్టర్స్ కూడా ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ డే అండి. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు బ్లాగ్ పెట్టగానే అందరూ వేణు బ్రదర్ అని చాలా మంది పెట్టారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మీరందరూ బాగుండాలి, మమ్మల్ని ఇలానే ఆదరించాలి. మీ అందరి అంటే సుఖ సంతోషాలతోనే ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే రాఖీలో నిజంగా ఏంటి జూనియర్ ఏంటి అనుకున్నా చూడండి. అలాంటి చిన్నప్పుడు ఇంకా పద్ధతి కట్టేది మా అన్నయ్యకి అయితే.